హలో అండి అందరికీ. యా 28 డిగ్రీస్ సెల్సియస్ సారీ హ్యాపెన్స్ అండి. నాకు అంతే సేమ్ మీ లైఫ్ 28 డిగ్రీస్ సి. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఇది నా తొలి సినిమా. నేను చాలా ప్రాణం అంటే ప్రతి డైరెక్టర్కి ఉంటుంది, ఒక కళ ఉంటుంది, వాడు ఫస్ట్ సినిమా ఎలా చేయాలి ఇలా చేయాలి ఎలా చేయాలి అని. సో అంతే కష్టపడ్డాను, అంతే ప్రాణం పెట్టేశాను. కాకపోతే కొన్ని ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల సినిమా అనేది పుష్ అయ్యి పోస్ట్పోన్ అయ్యి ఇంకా మేము ఇంకా దాన్ని రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో కరోనా రావటం వల్ల అసలు సినిమా అనే ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోయింది. ఇంకా అక్కడ నా లైఫ్ కూడా అప్ డౌన్ అయిపోయింది, అంత అప్సెట్ డౌన్. అసలు నిజంగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 4th రిలీజ్ అవుతుంది అంటే అసలు చచ్చిపోయిన సినిమా అండి ఇది. కానీ ఇప్పుడు బతికించాం మేము, మీ అందరి దగ్గర తీసుకొస్తున్నాం. అసలు నేను నా ఎమోషన్ నేను చెప్పలేను, కానీ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను, దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ అండ్ నా తొలి అడుగు. రేపు నేను చాలా సినిమాలు చేయొచ్చు, ఎన్నో హిట్లు కొట్టచ్చు, నాకంటూ ఫిల్మోగ్రఫీలో పేజ్ ఉండొచ్చు, బట్ నా ఫస్ట్ సినిమా ఏంటి అని అంటే ఇదే అని చెప్పుకోవాలి అందరూ. అండ్ చాలా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను చాలా చాలా కొన్ని పేజీలు రాసేస్తాను, అంటే ఎంతో మాట్లాడాల్సింది ఉంది. ఒక డిసైడ్ అయ్యాను నేను ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ అలాగా. నేను ఈ సినిమా గురించి ఫ్యూచర్లో ఒక బుక్ రాయబోతున్నాను. ఈ బుక్ అసలు ఏంటి, నేను పడ్డ కష్టం ఏంటి సినిమా రిలీజ్ అవ్వటానికి, యూ మెన్షన్ ఇట్, అది ఉంటుంది ఆ సినిమా నేను పడ్డ కష్టంలో. సో అది త్వరలో, అది ఇప్పుడు తర్వాత చెప్తాను ఆ బుక్ గురించి అంతా. కానీ నేను ఒక 2 months బ్యాక్ ఇది ఫిక్స్ అయిపోయాను, అది రాద్దామని చెప్పేసి. సో అంత ఉంది నాకు, అంత షేర్ చేసుకోవాల్సి ఉంది ఈ సినిమా గురించి. సో కమింగ్ ఈ రోజు గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఈ సినిమా ఇలా ముందుకు రావడానికి నా మెయిన్ పిల్లర్ వంశీ గారు, వంశీ నందిపట్టి గారు. ఆయన వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. ఆయన ముందుకొచ్చి సినిమా చూసి ఇంత మంచి సినిమా, దీన్ని అసలు ఎందుకు ఇలా ఉండిపోయింది అని చెప్పేసి ఆయన కొంచెం నాతో మాట్లాడి, సరే ఒక సరైన టైం తీసుకుని మనమే దీన్ని చేద్దాం అనుకుని అలా వచ్చి అభిషేక్ని కల్పించి, నా ఫ్రెండ్ అండ్ అభిషేక్ చాలాసార్లు చెప్పాను, ఈ సినిమా ప్రొడ్యూసర్. సో అలాగే ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది అండ్ దీని గురించి చాలా చాలా మాట్లాడదాం. నెక్స్ట్ Q&A ఉందనుకుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. అండ్ నవీన్ భయ్య, నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాలి మనం చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.